హలో చిల్డ్రన్, ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఆడజింక వేటగాడు. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక ఆడజింక మగజింక నివసిస్తూ ఉండేవి. ఆ రెండు జింకల జంట చూడ్డానికి ఎంతో చక్కగా ఉండేది. ఆ రెండు జింకలు ఎంతో ప్రేమగా అన్యోన్యంగా జీవించసాగాయి. ఒకరోజు వేటగాడు వేసిన ఉచ్చులో మగజింక పడిపోయింది. మగజింక తన భార్య అయిన ఆడజింకతో ఈ విధంగా హెచ్చరించింది. ప్రియతమా, నీవు ఇక్కడికి రావద్దు. నీవు వేటగాడి వలకు చిక్కుకుంటావు అని మగజింక ఆడజింకతో అంది. కానీ మగజింక మాటలకు ఆడజింక అస్సలు పట్టించుకోకుండా తన భర్తను విడిచి వెళ్ళలేకపోయి అక్కడే ఉండిపోయింది. అతి కొద్ది సమయంలోనే వేటగాడు తన ఉచ్చులో చిక్కుకున్న జింకను పట్టుకోవడానికని అక్కడికి వచ్చాడు. మగజింక దగ్గర ఆడజింక కూడా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. వేటగాడిని చూడగానే ఆడజింక బలహీనమైన స్వరంతో ఈ విధంగా అంది. ఓ వేటగాడా, నీకు నిజంగా జంతువే కావాలి అని అనుకుంటే నన్ను తీసుకొని వెళ్ళు. నా భర్తను మాత్రం వదిలిపెట్టు. నేను అతను లేకుండా అస్సలు జీవించలేను అని ఆడజింక వేటగాడిని ప్రాధేయపడింది. ఆ మాటలకు మగజింక వేటగాడితో ఈ విధంగా అంది. ఓ వేటగాడా, నన్ను చంపు. నా కళ్ళ ముందు నా భార్యను చంపడాన్ని నేను అస్సలు చూడలేను అని మగజింక వేటగాడిని ప్రాధేయపడింది. ఆ రెండు జింకల మాటలు విన్న వేటగాడు ఆ రెండు జింకల ప్రేమను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. తను జింక కోసం బిగించిన ఉచ్చును తీసివేశాడు. ఖాళీ చేతులతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అతని చేతులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి, కానీ అతని మనసు మాత్రం ఎంతో ఆనందంగా నిండిపోయింది. అదర్రా పిల్లలు, ఆడజింక వేటగాడు. ఈ కథలో నీతి ఏమిటంటే నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలుస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.